First, I want to ask you a question about Sai Deepa hospitals, Andy. So, in multi-speciality hospital, what is your claim to pride and fame? We have very efficient doctors, first thing. Affordable treatment, 24-hour emergency services. Patient-doctor relation is very trustful in our hospital. Actually, మీరు చాలా ఐ థింక్ ఎపిలెప్సీ ఈ కేసెస్ చాలా చూసారనుకుంటాను ఈ మధ్య కాలంలో. ఇదివరకు చాలా కామన్ గా మనం చూస్తూ ఉండేవాళ్ళం ఇలాంటి ఒక అంటే సడన్ గా రోడ్డు మీద మూర్చొచ్చి పడిపోవడం, నొరగలు కక్కుకోవడం, ఇలాంటివన్నీ సీన్స్ కనిపించి భయానకంగా ఉండేది. ఇప్పుడు ఇంకా కామన్ గా ఉందండి ఇది? ఇప్పటికీ చాలా కామన్ అండి. యాజ్ అర్బనైజేషన్, సివిలైజేషన్ ఇంక్రీజింగ్, అవేర్నెస్ కూడా పెరిగింది. సో వీఆర్ సీయింగ్ లాట్ మెనీ పేషెంట్స్, ఎపిలెప్సీ సీజర్స్ పేషెంట్స్ చాలా కామన్ గా చూస్తుంటాం. ఎంత కామన్ అంటే మన పాపులేషన్ లో 5 to 10% జీవితకాలంలో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ శాతం చైల్డ్హుడ్ లో, అడాలసెన్స్ లో ఎక్కువ చూస్తుంటాం. దాని తర్వాత మరి 60 years తర్వాత వాళ్ళకు కూడా ఫిట్స్ అనేది ఎక్కువగానే చూస్తుంటాం. అంటే రీజన్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ బట్ ఎవ్రీ ఏజ్ గ్రూప్, ఎవ్రీ జెండర్, మేల్ ఫీమేల్ అందరికీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఫిట్స్ కి, కన్వల్జన్స్ కి, ఎపిలెప్సీకి తేడా ఏమన్నా ఉందా? మన పదాలన్నీ వాడుతుంటాం. ఖచ్చితంగా ఉంది. అంటే ఫిట్స్, సీజర్స్, కన్వల్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టర్మినాలజీ. అంటే ఒక్కసారి ఫిట్స్ వస్తే దాన్ని సీజర్స్ అంటాం. అదే 2-3 సార్లు ఫిట్స్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి అంటాం. సో ఫిట్స్ అనేది జస్ట్ సిమ్టమ్. లైక్ మలేరియాలో ఫీవర్ అనేది ఎలా సిమ్టమ్, మలేరియా అనేది డిసీజ్. సో సేమ్ వైజ్ సీజర్స్ అనేది సిమ్టమ్, మల్టిపుల్ సీజర్స్ వస్తే ఎపిలెప్సీ అనేది డిసీజ్ అన్నమాట. దీనికి ఏమైనా ప్రీ డిస్పోజిషన్ ఉంటుందండి మన ఫిట్స్ సీజర్స్ రావడానికి? ఇలాంటి ఫలానా బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు, లేదు ఫలానా కండిషన్స్ ఉన్న వాళ్ళు హెరిడిటరీగా అలా వస్తూ ఉంటుందా? హెరిడిటరీ ఉండదు ఛాన్స్, అది 5 to 10% రిస్క్ మాత్రమే. బట్ అడాలసెన్స్ పిల్లల్లో ఏం చూస్తుంటాం మనం, ఫీవర్, ఫెబ్రైల్ సీజర్స్. అంటే ఎక్కువ శాతం ఇది మనం 6 months to 6 year ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూస్తుంటాం. దట్టు ఫీవర్ వచ్చిన ఫస్ట్ 24 hours లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్, టెంపరేచర్ ఇనిషియల్ గా 98 నుంచి సడన్ గా 102, 103కి వెళ్ళిపోయింది అనుకోండి, హైపోథలామస్ ఇమ్మీడియట్ గా మన బాడీకి షో చేసే రియాక్షన్ సీజర్స్ ఆర్ ఫిట్స్. సో ఈ ఫెబ్రైల్ సీజర్స్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓహో, యా. సో ఒకసారి ఫిట్స్ ఫీవర్ లో వస్తే మళ్ళీ ఛాన్స్ రిపీట్ అవుతుంది. కానీ వీళ్ళు ఎప్పటికీ ఫీవర్ లేనప్పుడు కూడా మరి మెడిసిన్స్ వాడాలా పిల్లలు అంటే అలా అవసరం లేదు.